హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో సీజీఎల్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇచ్చే స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసాం కదా. ఈ నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో మనం ఇంకొక 30 వర్డ్స్ చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అంటే ఏంటి? అవసరం. రిక్వైర్మెంట్ అంటే అవసరం. REQUIREMENT రిక్వైర్మెంట్ అంటే అవసరం. ఇన్స్టాల్ అంటే ఏదన్నా స్థాపించడం అని. సో మనం ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ మన ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ డౌన్లోడ్ చేస్తాం కదా. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం అంటే స్థాపిస్తాం, మన సిస్టంలో పెడతాం. సో దాన్ని ఇన్స్టాల్ అంటాం. INSTALL ఇక్కడ ఇంపార్టెంట్. ఇన్స్టాల్. నెక్స్ట్, ఇన్ఫాంట్రీ అంటే చిన్నపిల్లలకు సంబంధించింది. ఇన్ఫాంట్రీ. INFANTRY ఇన్ఫాంట్రీ. నెక్స్ట్, మిస్లీడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ వర్డ్. మిస్లీడ్. MISLEAD. మిస్లీడ్ అంటే ఉన్న కరెక్ట్ పాత్రలో నుంచి పక్కకి తప్పుకోవడం, లేదంటే డైవర్ట్ అవ్వడం. ఎవరన్నా మనల్ని డైవర్ట్ చేయడం, దాన్ని మిస్లీడ్ అంటాం. MISLEAD మిస్లీడ్. నెక్స్ట్, కాషియస్. కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండడం, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు కొంచెం మెలకువగా ఉండడం, దాన్ని కాషియస్ అంటాం. CAUTIOUS cautious. Requirement, install, infantry, mislead, cautious. Next, exhibit. Exhibit అంటే ప్రదర్శించడం. EXHIBIT exhibit. ఎగ్జిబిషన్ అంటాం అంటే ప్రదర్శించడం. ఎగ్జిబిట్. నెక్స్ట్, టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత. TEMPERATURE టెంపరేచర్. ఇన్స్పెక్టర్. INSPECTOR. ఓ అనేది మనకి ఎప్పుడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్లో ఓవెల్సే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ అంటే ఎప్పుడు చెక్ చేస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇన్స్పెక్టర్. జైలర్. జైలర్ అంటే జైలు మొత్తానికి హెడ్. సో స్పెల్లింగ్ ఏంటి? JAILOR జైలర్. నెక్స్ట్, హైరార్కీ. హైరార్కీ అంటే ఒక బాధ్యతలన్నీ ఒక ఆర్డర్లో ఉండడం. ఇప్పుడు పిఓకి పైన అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పైన మేనేజర్, పిఓకి కింద క్లర్క్, క్లర్క్ కింద అటెండెంట్. సో ఇదంతా ఒక హైరార్కీ అన్నమాట, ఒక ప్రాసెస్ అన్నమాట, ఒక పద్ధతి. ఎవరి స్టేజెస్లో వాళ్ళు ఉంటారు. సో దాన్ని హైరార్కీ అంటాం. సో HIER హైర్, ఆర్కీ ARCHY ఆర్కీ, హైరార్కీ. ఎగ్జిబిట్, టెంపరేచర్, ఇన్స్పెక్టర్, జైలర్, హైరార్కీ. నెక్స్ట్, నాటికల్. నాటికల్ అంటే నాటికల్ మైల్స్. అంటే ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాను అని చెప్పరు, అది ఒక కొలమానం అన్నమాట. నాటికల్ మైల్స్, సముద్రంలోకి ఇన్ని నాటికల్ మైల్స్ నేను వెళ్ళాను, అది ఒక మెజర్. సో దాని స్పెల్లింగ్ ఏంటి? NUA కాదు, NAUTICAL నాటికల్. నాటికల్. నెక్స్ట్, నైట్మేర్. నైట్మేర్ అంటే పీడకల. సో నైట్, NIGHT నైట్, MARE నైట్మేర్. నాప్థలిన్. నాప్థలిన్ బాల్స్ అంటే తలరా ఉండదు. సో నాప్థలిన్, NEPHTHALENE ఉంది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. నాప్థలిన్. నెక్స్ట్, కంటిన్యూయస్. కంటిన్యూయస్ అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూస్గా ఉండడం అన్నమాట. CONTINUOUS
TINUOUS. ఇక్కడ మన ఓవెల్స్ అనేవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అవి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంటిన్యూస్, CONTINUOUS, కంటిన్యూస్. క్రిటిసైజ్, CRITICIZE, CRITICIZE అంటే విమర్శించడం. క్రిటిసైజ్, క్రిటిసైజ్. నాటికల్, నైట్మేర్, నాఫ్థలిన్, కంటిన్యూస్, క్రిటిసైజ్. నెక్స్ట్ వాల్యుబుల్. వాల్యుబుల్ అంటే విలువైన. వాల్యుబుల్, వాల్యుబుల్ అంటే విలువైన. జెంటిల్మెన్, జెంటిల్మెన్ అంటే మంచివారు లేదంటే మంచి నడవడిక కలిగిన వాళ్ళు. జెంటిల్మెన్, GENTLEMAN, జెంటిల్మెన్. ప్రివిలేజ్ అంటే సుకృతం, అంటే పని చేయగలిగే అవకాశం వాళ్ళకి రావడాన్ని చాలా గొప్పగాను హ్యాపీగాను ఫీల్ అవుతాం. సో దాన్ని ప్రివిలేజ్ అంటారు. PRIVILEGE, ప్రివిలేజ్. నెక్స్ట్ ప్రొఫెషన్ అంటే వృత్తి. PROFESSION, ఇక్కడ SS ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. PROFF కాదు, ప్రొఫెషన్. PROFESSION, ప్రొఫెషన్. నెక్స్ట్ ప్రోగ్రెషన్. PROGRESSION, ప్రోగ్రెషన్ అంటే ఒక ఫామ్లో, ఒక ఫార్మాట్లో. సో దాన్ని ప్రోగ్రెషన్ అంటారు. PROGRESSION, ప్రోగ్రెషన్. వాల్యుబుల్, జెంటిల్మెన్, ప్రివిలేజ్, ప్రొఫెషన్, ప్రోగ్రెషన్. నెక్స్ట్ లాగరిథం. లాగరిథం టేబుల్స్, లాగరిథం ప్రాబ్లమ్స్ మనం 10th క్లాస్లో చేస్తుంటాం కదా, అది ఆ వర్డ్ అనమాట. లాగరిథం, LOGARITHM, లాగరిథం. నెక్స్ట్ ప్రికాషన్. ప్రికాషన్ అంటే జాగ్రత్త. PRECAUTION అంటే ఏదైనా పని జరిగే ముందు మనం తీసుకునే జాగ్రత్తలు. అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు ప్రికాషన్ అంటే ఇలాంటి పనులు చేయాలి. అంటే కూల్ ప్లేస్లో పెట్టాలి, చిన్నపిల్లల దగ్గర వదలకూడదు, చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, చిన్నపిల్లలకి వాడకూడదు, అలానే ప్రికాషన్స్ ఇస్తారు కదా, దాన్ని ప్రికాషన్ అంటారు. PRECAUTION, ప్రికాషన్. నెక్స్ట్ సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ అంటే మన మైండ్, ఆలోచనలు వాటి గురించి స్టడీ చేసేవాళ్ళు, వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ స్పెల్లింగ్ మిస్టేక్. PSYCHIATRIST, సైకియాట్రిస్ట్ కాబట్టి ఎస్తో స్టార్ట్ అవుతుంది అనుకుంటా, అది రాంగ్. బట్ ఇక్కడ పి అనేది సైలెంట్ అనమాట. PSYCHIARIATRIST, సైకియాట్రిస్ట్. రెస్టారెంట్. రెస్టారెంట్ అంటే మనకు తెలుసు, హోటల్ ఆర్ చిన్న ప్లేస్ అనమాట, మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకునే ప్లేస్. సో రెస్టారెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ వర్డ్. RESTAURANT, రెస్టారెంట్. నెక్స్ట్ రిక్షా. రిక్షా అంటే ఏంటో తెలుసు మనకి. సో RICKSHAW, రిక్షాలో ఇక్కడ డబ్ల్యూ అనేది సైలెంట్. మేడం ఈ వర్డ్ ఇచ్చారంటే మేడం మాకు తెలియదు అని అంటారు, బట్ చాలా మందికి తెలియదు, ఇక్కడ డబ్ల్యూ అనేది సైలెంట్. సో రిక్షా, RICKSHAW, రిక్షా. లాగరిథం, ప్రికాషన్, సైకియాట్రిస్ట్, రెస్టారెంట్, రిక్షా. నెక్స్ట్ డెన్స్. డెన్స్ అంటే సాంద్రత ఎక్కువ ఉన్నది. డెన్స్ ఫారెస్ట్ అంటాం, అంటే బాగా గుబురు చెట్లతో నిండిపోయి ఉన్నది. సో దాన్ని డెన్స్ అంటాం. DENSE, గుర్తుపెట్టుకోవాలి, CE కాదు, DENSE, డెన్స్. ఆఫెన్స్ అంటే నింద లేదంటే నేరం, ఏదన్నా తప్పు, ఆఫెన్స్. OFFENCE, ఆఫెన్స్. ఇక్కడ SC అని రాస్తారు కొంతమంది, అది రాంగ్. అండ్ 2 F'లు ఉంటాయి. OFFENCE, ఆఫెన్స్. నెక్స్ట్ స్వెటర్. స్వెటర్ మనకు తెలుసు కదా, వర్డ్ ఏంటి? SWEATER, స్వెటర్.
నెక్స్ట్ సిలబుల్ అంటే శబ్దం. సో SYLLABLE గుర్తుపెట్టుకోవాలి. స్వెటర్ కూడా ఇక్కడ SVEATER అని రాస్తారు, అది రాంగ్. SWEATER స్వెటర్. నెక్స్ట్ సిలబుల్ శబ్దం అనుకున్నాం కదా, SYLLABLE సిలబుల్. నెక్స్ట్ సిరంజ్, ఇది మనకి తెలిసిన వర్డే. సిరంజ్ చాలా మంది CRING, SY బదులు సిరంజ్, సి కాబట్టి సి అని పెట్టేసి CRING అనుకుంటారు, బట్ అది రాంగ్. SYRINGNGE. సో సిరంజ్. డెన్స్, ఒఫెన్స్, స్వెటర్, సిలబుల్, సిరంజ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.